మేము ఉండడానికి చేసుకున్నామండి. అందుకే మీరు చూస్తే మొత్తం ప్రీమియం మెటీరియల్ వాడాము. ఓకే. ఉండడానికి మేము చేసుకున్నాం కానీ బట్ మూవ్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు సేల్ చేస్తున్నాం. అంటే మొత్తానికి ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాం. కూడా కొత్త ఎవ్రీథింగ్ ఇస్ అన్ని కొత్తవే. సో కొన్న వాళ్ళకి అన్ని మేము ఇచ్చేస్తాము. అంటే ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో యూనిట్స్ కానీ ఇదంతా కూడా వదిలేస్తున్నారు. చూసుకో రెడీ టు మూవ్ ఇన్ అంటే ఎవ్రీథింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇచ్చేస్తాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి జేఎన్టీకి అతి సమీపంలోనే, అంటే మనకి జస్ట్ ఒక 70 to 80 మీటర్ డిస్టెన్స్లోనే మనకి నార్త్ ఫేజింగ్లో ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ అన్నది తీసుకురావడం జరిగిందండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. లాస్ట్లో మీకు ఓనర్ని కూడా కల్పిస్తానండి. అలాగే ఈ ప్రాపర్టీ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, కొత్త ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ అనేది ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ కూడా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే డిస్ప్లేలో కింద నా నంబర్ కనబడుతుందండి. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్లాట్ యొక్క కంప్లీట్ డీటెయిల్ చూసుకునే ముందు ఒకసారి మన లొకేషన్ హైలైట్స్ కూడా చూసుకుందామండి. జేఎన్టీ మెట్రో గురించి చెప్పుకున్నాం కదండి. మనకి ఒక 70 to 80 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు అండి. మనకి ఏదైతే ఇక్కడ రోడ్ కనబడుతుందో ఆ రోడ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి నియో గీతాంజలి స్కూల్ ఉంటుందండి. మనకి జేఎన్టీ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి నియో గీతాంజలి స్కూల్ వస్తుంది. ఆ గీతాంజలి స్కూల్ పక్క లేన్లోనే మనకి ఫ్లాట్ ఉంటుందండి. మనకి వాకబుల్ డిస్టెన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మనం లొకేషన్ గురించి కూడా పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే జేఎన్టీ నుంచి చూసుకున్నట్టయితే మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. లైక్ షాపింగ్స్ కానీ, స్కూల్స్ కానీ, మెడికల్ పరంగా కానీ, అలాగే మనకి హైటెక్ సిటీ వెళ్ళాలన్నా కూడా కేవలం మనకు ఒక 8 కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ ఫ్లాట్ కనుక చూసుకున్నట్టయితే నార్త్ ఫేజింగ్ అని కూడా చెప్పుకున్నాం కదండి. ఒకసారి మెయిన్ డోర్ కూడా చూసుకుందాము. కంప్లీట్గా మనకి ఇండియన్ టెక్ తోటి అనేది డిజైన్ అనేది కూడా చేయడం జరిగిందండి. ఫ్లాట్ వచ్చేసి మనకి 23 years ఓల్డ్ అయినప్పటికీ మనకి రినోవేషన్ చేయించి కూడా 3 years అవుతుందండి. ఒక బ్రాండ్ న్యూ ఫ్లాట్ లాగా ఉంటుంది. నచ్చిన వారు మాత్రం డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను కాబట్టి ఇందులో మీకైతే ఎవరికైతే ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మీరు డైరెక్ట్ వచ్చి కూడా ఓనర్ని కలిసి ప్రైస్ అన్నది కూడా ఫైనల్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్లాట్ ఎందుకు అమ్ముతున్నారు ఏందన్నది కూడా ఓనర్ తోట కూడా అడిగి తెలుసుకుందామండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇప్పుడు లోపల కూడా వెళ్దామండి. మనం సింహద్వారం చూసుకున్నట్టయితే మనకి ఉత్తర ఈశాన్యంలో రావడం జరిగిందండి. ఇప్పుడు మనం హాల్లోకి వచ్చామండి. ఫ్లోరింగ్ కూడా చూసుకోవచ్చు. మనకి డబుల్ వెట్టిఫైడ్ టైల్స్ అయితే వేయడం జరిగింది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఫ్లాట్ వచ్చేసి మొత్తం కూడా ఫర్నిచర్ తోటని సేల్కి అయితే పెట్టడం జరిగిందండి. వీడియోన చివరి వరకు చూడండి. ఫర్నిచర్ కానీ ఇదంతా క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మనకి 3 AC యూనిట్స్ అన్నది కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనం ఓవరాల్గా హాల్ కూడా చూసుకుందామండి. మనకి ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి ఫుల్లీ ఫర్నిచర్ అన్నది కూడా చేపించడం జరిగిందని చెప్పుకున్నాం కదండి. ఒకసారి చూసుకోవచ్చు. ఇందులో మనకి సోఫా సెట్ వేసుకున్నా కూడా సార్ వచ్చేసి ఇక్కడ వర్క్ స్పేస్ అన్నది కూడా క్రియేట్ చేసుకోవడం జరిగిందండి. చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గానైతే ఒక 4 సీటర్ సోఫా సెట్ అయితే ఈజీగా సరిపోతుంది. ఇప్పుడు మనం హాల్ కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఇక్కడ లివింగ్ ఏరియా కూడా చూసుకుందామండి. ఇందులో కూడా మనకి 3 సీటర్ సోఫా సెట్ వేసుకున్నా కూడా ఇక్కడ మనకి ఇంకో సోఫా సెట్ కూడా వేసుకున్నందుకు మనకి స్పేస్ అయితే ఉంది. అలాగే ఇటువైపు టీవీ యూనిట్ కూడా చూసుకోవచ్చు. మధ్యలో ఇక్కడ పార్టిషన్ గురించి కూడా మనకి వాల్ అన్నది కూడా రావడం జరిగిందండి. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందామండి. చూసుకోవచ్చండి. బ్రాండ్ న్యూ ఫ్లాట్ లాగా ఉంటుంది. మనకి 3 years ఓల్డ్ అయితే అయ్యిందండి. మనకి వాల్స్ ఒక్కటే పాతది కానీ ఫ్లాట్ చూసుకున్నట్టయితే ఒక బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా కనబడుతుంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చండి. క్వాలిటీలో మాత్రం సార్ అయితే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ వర్క్ అంతా కూడా చేయించడం జరిగింది. ఈ ఫ్లాట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 874 SFTలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి. ఇప్పుడు ఓవరాల్గా మనకి ఇక్కడ స్పేస్ కూడా చూసుకోవచ్చు. చాలా విశాలంగా అయితే రావడం జరిగింది. ఇటువైపు చూసుకున్నట్టయితే మనకి వాషింగ్ ఏరియా కూడా రావడం జరిగిందండి. ఇక్కడ నుంచి మనకి మెట్రో స్టేషన్ కూడా కనబడుతుంది. చూసుకోవచ్చు ఒకసారి. వాషింగ్ ఏరియా కూడా మనకి మంచిగా స్పేషియస్గా రావడం జరిగింది. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కూడా ఇంకా మనకి స్పేషియస్గా ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మనకి జేఎన్టీ మెట్రో అండి. జస్ట్ మనకు ఒక 70 to 80 మీటర్ డిస్టెన్సే ఉంటుంది. అక్కడ మెట్రో దగ్గర చూడగానే రోడ్ పోర్ట్ ఉందని అనుకోవచ్చు అండి. రోడ్ పోర్ట్ అయితే లేదు. పర్సనల్ కూడా మీరు విజిట్ చేసినప్పుడు ఒకసారి చెక్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇది వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 874 SFT అని చెప్పాం కదండి. మనం చూసుకున్నట్టయితే మనకి మంచి స్పేషియస్గానే అయితే మనకి హాల్ అండ్ మనకి లివింగ్ ఏరియా కూడా రావడం జరిగింది. ఒకసారి కిచెన్ కూడా చూసుకుందాము. ఇందులోనైతే కంఫర్టబుల్గానైతే ఒక 2 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. కిచెన్ మొత్తం కూడా చూసుకోవచ్చు అండి. మాడ్యులర్ కిచెన్ ఇదంతా కూడా మనకి ఇదే విధంగా అన్నది కూడా సేల్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఇటువైపు కూడా చూసుకోవచ్చు అండి. వాస్తు ప్రకారంగా చూసుకున్నా కూడా ఫ్లాట్ వచ్చేసి చాలా బాగుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే దక్షిణాగ్నేయం వైపు మనకి వెంటిలేషన్ పరంగా విండో కూడా రావడం జరిగింది. ఇప్పుడు ఓవరాల్గా కిచెన్ కూడా ఒకసారి మళ్ళొకసారి కూడా చూసుకుందామండి.
ఇది మీరు కావాలనుకున్నట్టయితే లివింగ్ ఏరియా లాగా కానీ లేదంటే డైనింగ్ ఏరియా లాగా కూడా మీ యొక్క చాయిస్తో మీరు కంఫర్టబుల్గానైతే స్పేస్ అన్నది కూడా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఇటువైపు చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు ఒక ఏసీ యూనిట్ అన్నది కూడా రావడం జరిగింది. ఇదంతా కూడా చూసుకోవచ్చు అండి. మనకి 23 years బ్యాక్ మనకి ఈ విండోస్ అన్ని కూడా లేవండి. ఈ స్లైడింగ్ విండోస్ ఇవన్నీ కూడా సార్ వచ్చేసి పర్సనల్ కూడా చేయించడం జరిగింది. అలాగే మనకి ఈ డోర్స్ అన్ని కూడా చూసుకున్నట్టయితే విన్లీ డోర్స్ అండి. మనకి మంచి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకుందాం పదండి. మాస్టర్ బెడ్రూమ్లోకి వచ్చామండి. చూసుకోవచ్చు మనకైతే మంచిగా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ మనకి 5/6 మంచం వేసుకున్నా కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కంఫర్టబుల్గా వాకింగ్ స్పేస్ అయితే కూడా ఉంది. అలాగే ఇటువైపు చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి వార్డ్రోబ్స్ అండి. మంచి ప్రీమియం మెటీరియల్ అయితే వాడడం జరిగిందండి. అలాగే ఇటు డోర్స్ కూడా చూసుకోవచ్చు అండి. ఇవన్నీ కూడా విన్లే డోర్స్ అండి. అలాగే ఇటువైపు కూడా మనకి వార్డ్రోబ్ అనేది కూడా రావడం జరిగింది. ఇటు వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ చూసుకోవచ్చు అండి. మనకి వాకింగ్ స్పేస్ కూడా చాలా బాగుంది. మనకి 874 SFT అయినప్పటికీ మనకి చూసుకున్నట్టయితే కంఫర్టబుల్గానైతే ఒక ఫ్యామిలీకి అయితే ఈజీగా సరిపోతుంది. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి వాష్రూమ్ అనేది కూడా రావడం జరిగిందండి. అది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్ ఉంటుంది. అలాగే వెంటిలేషన్ పరంగా చూసుకున్నట్టయితే విండో. ఇప్పుడు మనం నైరుతిలో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ కూడా చూసుకున్నాం కదండి. అయితే ఏంటంటే అండి మనకి ఫ్లాట్కి వచ్చేసి కార్ పార్కింగ్ అయితే లేదు. కాకపోతే ఒక అడ్వాంటేజ్ కూడా ఉందండి. మనకి పక్కకు రోడ్ ఉంటుందండి. ఇప్పుడు మన మెట్రో అయితే చూపించానో దాని పక్కకు మనకి రోడ్ ఉంటుంది. ఆ రోడ్ చూసుకున్నట్టయితే అది ఒక ప్రైవేట్ రోడ్ అండి. అందులో చూసుకున్నట్టయితే సార్ వాళ్ళ కార్ పార్కింగ్స్ అయితే చేసుకున్నారండి. రోడ్డు కార్ పార్కింగ్ కూడా అక్కడనే కూడా చేయడం జరిగింది. మీకు కూడా కావాలనుకున్నట్టయితే అక్కడ కార్ పార్కింగ్ అన్నది కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈశాన్యంలో ఉన్నటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వచ్చామండి. ఇందులో కూడా మనకి 5/6 మంచం వేసుకోం కూడా ఇక్కడ కూడా మనకి స్పేస్ అన్నది కూడా ఉంది. అలాగే ఒకసారి సీలింగ్ కూడా చూసుకుందాము. ఇక్కడ చదువుకోవడానికి చూసుకున్నట్టయితే అండి మనకి స్టడీ టేబుల్ అన్నది కూడా వేయడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా వార్డ్రోబ్స్ చూసుకోవచ్చు అండి. మంచి ప్రీమియం మెటీరియల్స్ అయితే వాడడం జరిగిందండి. చూసుకోవచ్చు. ఫ్లాట్ వచ్చేసండి బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఏదైతే ఉంటుందో అదే విధంగా ఉంటుందండి. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసి చూడండి. ఫ్లాట్ అయితే చాలా అద్భుతంగా ఉంది. బిల్డింగ్ మాత్రం 23 years ఓల్డ్ అండి. ఓన్లీ వాల్స్ మాత్రమే ఓల్డ్, కానీ కన్స్ట్రక్షన్ మాత్రం చూసుకున్నట్టయితే 23 years అని చెప్పుకున్నా కదండి. 23 years లాగా ఎక్కడ కూడా కనబడట్లేదండి. ఇందులో కూడా మనకి ఒక అటాచ్డ్ వాష్రూమ్ అన్నది కూడా రావడం జరిగింది. అది వచ్చేసి మనకి వెస్టర్న్ స్టైల్లో ఉంటుంది. ఇప్పుడు ఓవరాల్గా ఫ్లాట్ మొత్తం కూడా చూసుకున్నాం కదండి. ఇప్పుడు ఒకసారి సార్ని కూడా కలిసి అసలు ఎందుకు అమ్ముతున్నారు, ప్రైస్ ఎంత చెప్తున్నారు, యూడిఎస్ ఎంత వచ్చింది, ఇవన్నీ కూడా డీటెయిల్స్ సార్ని కూడా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఓవరాల్గా ఫ్లాట్ కూడా చూసాం కదండి. ఇంకా కూడా ఈ ప్రాపర్టీకి సంబంధించి డీటెయిల్స్ అనేది సార్ని కూడా తెలుసుకుందాం. సార్ ఇది మనకి ఓవరాల్గా ఎన్ని ఇయర్స్ అనేది మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఇది 2002 బిల్ట్ అండి. ఓకే. కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏం వాడింది సార్? అంటే ఇప్పుడు మొత్తం రెడ్ బ్రిక్ అండి వాడింది. ఇందులో అప్పుడు అన్ని క్వాలిటీ మాత్రం మీరు చూసుకోండి, చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్. ఇది రినోవేషన్ చేపించి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 years అవుతుంది. 3 years. అంటే చాలా మంది కూడా డౌట్ వస్తుంది, అమ్ముదామని చెప్పి రినోవేషన్ చేయించిండ్రా ఏంది అన్న ఒక డౌట్ వస్తుంది. మేము ఉండడానికి చేసుకున్నామండి. అందుకే మీరు చూస్తే మొత్తం ప్రీమియం మెటీరియల్ వాడాము. ఓకే. ఉండడానికి మేము చేసుకున్నాం కానీ బట్ మూవ్ అవ్వాల్సి వస్తుంది. అందుకని ఇప్పుడు సేల్ చేస్తున్నాం. అంటే మొత్తానికి ఇక్కడ నుంచి మూవ్ అవుతున్నాం. సార్ ఇక్కడ మనకి యూడిఎస్ ఎంత వచ్చింది సార్? 30 square yards ఉంటుందండి. ఓవరాల్గా నంబర్ ఆఫ్ ది ఫ్లాట్స్ ఎన్ని ఉన్నాయి సార్? ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి? 5 floors 20 flats. 20 flats. అంటే మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కానీ ఇదంతా కూడా ఉందా? లిఫ్ట్ ఉందండి. మనకి కార్ పార్కింగ్ ఎందుకు రాలేదు సార్ మరి? అప్పుడు కార్స్ ఎవరికి లేవు కదా 23 years క్రితం. మనకి బైక్ ఇచ్చారు. ఓకే. బట్ కార్స్ కూడా అండి ఇప్పుడు వెనకాల ప్రైవేట్ రోడ్ ఉంటుంది, ఆ రోడ్ మీద పెట్టుకోవచ్చు కార్స్. నా 2 కార్లు అక్కడే ఉంటాయి. అంటే మనకి అదంతా కూడా డిస్టర్బెన్స్ లేదు, డెడ్ ఎండ్ ఉంది. డెడ్ ఎండ్ ఉంది, అది ప్రైవేట్, ఎవరు ట్రాఫిక్ ఏమి ఉండదు, మనం కార్లు పెట్టుకోవచ్చు అక్కడ. చూసుకోవచ్చు అండి. కార్ పార్కింగ్ లేదన్న ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే అది డెడ్ ఎండ్ ఉంది, ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా ఉండదు. మీరు పర్సనల్గా విజిట్ చేసినప్పుడు ఆ స్పేస్ అన్నది కూడా సార్ వాళ్ళు చూపిస్తారండి. సార్ ఇది దీంట్లో మనకి మొత్తం రెనోవేషన్ చేయించారు కదా, ఏమేమి రెనోవేషన్ చేయించారు ఒకసారి చెప్పండి సార్. ఇందులో మనకి ఓన్లీ వాల్సే పాతాయండి. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. మనకి విండోస్ కానివ్వండి, డోర్స్, ఫ్రేమ్స్ అండ్ టైల్స్ కానివ్వండి, ఫాల్ సీలింగ్ అండ్ ఎవ్రీథింగ్, కిచెన్, ఆల్ ద కిచెన్ ఎక్విప్మెంట్స్, ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ. బాత్రూమ్ ఫిక్చర్స్ కానివ్వండి, ఈవెన్ ఎలక్ట్రికల్ స్విచెస్, బోర్డులు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. ఫ్యాన్లు, ఎస్, ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. ఓన్లీ వాల్స్ మాత్రమే పాతాయండి. అది కూడా గుడ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్. అప్పుడు మనకి మెటీరియల్ మంచి వాడారు అండ్ ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. రినోవేషన్ చేయించడానికి ఏంటంటే సార్, ఇది అంటే ఓల్డ్ అయిపోయిందని చెప్పి చేయించుకున్నారు, అంటే లుక్ మార్చేందుకు. ఎగ్జాక్ట్లీ. మనకి బాత్రూమ్స్ కూడా మంచిగా లేటెస్ట్ డిజైన్స్ చేశారు. రైట్. సో అది వెస్టర్న్ స్టైల్ కమోడ్స్ అండ్ టైల్స్ కూడా ప్రీమియం క్వాలిటీ పెట్టి చేసాము. ఓకే. మనకి ఏసీ యూనిట్స్ కానీ ఇదంతా కూడా కొత్త. ఎవ్రీథింగ్ ఇస్ న్యూ. అన్ని కొత్తవే. సో కొన్న వాళ్ళకి అన్ని మేము ఇచ్చేస్తాము. అంటే ఇప్పుడు మనకి ఏవైతే ఉన్నాయో యూనిట్స్ కానీ ఇదంతా కూడా వదిలేస్తున్నారు. చూసుకో, రెడీ టు మూవ్ ఇన్ అంటే ఎవ్రీథింగ్ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇచ్చేస్తాం. ఓకే.
ఒకవేళ మీకు కావాలనుకున్నట్టయితే జస్ట్ ఒకసారి పెయింటింగ్ కూడా వేసుకోవచ్చు అండి, అక్కర్లేదు అనుకుంటే ఊరుకోవచ్చు. కాకపోతే పెయింటింగ్ వర్క్ వేయించుకుంటే ఇంకా బ్రాండ్ న్యూగా కనబడుతుంది. కానీ చూసుకున్నట్టయితే మెటీరియల్ కానీ ఇదంతా కూడా ఫర్నిచర్ ఇదంతా కూడా మంచి ప్రీమియం మెటీరియల్ అయితే ఉంది. మీరు పర్సనల్ కూడా విజిట్ చేసినప్పుడు చూసుకోవచ్చు అండి. మీకు ఈ ప్రాపర్టీకి సంబంధించిన లొకేషన్ వచ్చేసి మీకు కామెంట్ సెక్షన్లో మరియు డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ నెంబర్ అనేది మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తానండి. జెన్యూన్ బయర్స్ మాత్రం కాల్ చేయండి, ఎందుకంటే ఇది వచ్చేసి ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా సార్ నాటి కూడా తెలుసుకున్నాం. సార్ ఒక్కసారి మీ నోటి నుంచి ఒకసారి లొకేషన్ హైలైట్ చెప్పండి సార్. ఇది వెరీ కన్వెంట్ లొకేషన్ అండి. ఇప్పుడు పక్కన మనకి JNT మెట్రో స్టేషన్ అండ్ ఎదురుగా స్కూల్ ఉందండి, న్యూ గీతాంజలి, అండ్ వెనక మన ల్యాండ్ మార్క్ హాస్పిటల్ కూడా ఉంటుంది. అండ్ షాపింగ్ మాల్స్కి కానీ హైటెక్ సిటీ కానీ చాలా తక్కువ KPHB షాపింగ్ మాల్స్ పక్కనే ఉన్నాయి. అండ్ హైటెక్ సిటీ కూడా మనకి కొంచెం 10-15 minutes డ్రైవ్ అంతే, ఒక 7-8 kilometers వస్తుంది. అండ్ అన్ని షాపింగ్ మాల్స్కి వెరీ ప్రైమ్ లొకేషన్ అండి. ఇక్కడ హైటెక్ సిటీకి 10 minutes డ్రైవ్ 15 minutes డ్రైవ్ అనేసి అనగానే మీరు అంత ఉండదండి, 1/2 hour 45 minutes పడుతుంది. అంటే పీక్ అవర్స్లో ఎక్కడ కూడా అట్లనే ఉంటుందండి. జనరల్గా చూసుకున్నట్టయితే 8 kilometers ఉంది. ఎగ్జాక్ట్ లొకేషన్ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు. సార్ ఇక్కడ మనకి ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? యూడిఎస్కి మనకి పర్ స్క్వేర్ యార్డ్ ఎంత నడుస్తుందో కూడా ఇక్కడ 2 lakhs ఉంటుందండి పర్ స్క్వేర్ యార్డ్. 2 లక్షలు ఉంది ఇక్కడ. అంటే మనకి యూడిఎస్ 30 వచ్చింది కాబట్టి 60 lakhs మనకి అప్రిషియేషన్ ల్యాండ్లోనే వచ్చేస్తుంది. అవును అవును. ప్రైస్ ఎంత చెప్తున్నారు సార్? మనం 20 lakhs రీసెంట్గా రెనోవేషన్ పెట్టాం కదా, అంటే 3 ఏళ్ల కింద 20 లక్షలు ఖర్చు పెట్టిరా సార్? అంటే మొత్తం చేయించింది కాబట్టి మొత్తం చేయించాను అండి. ఓకే. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదండి. 85 lakhs చెప్తున్నాము, అది కూడా నెగోషియబుల్ ప్రైస్. ఓకే. దీని మీద లోన్ ఏమైనా ఉందా? లోన్ ఏం లేదు. అంటే మనకి లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు, బయర్స్ వాళ్ళు తీసుకోవచ్చు. నాకు లోన్ ఏం లేదు దీని మీద. చూసుకోవచ్చండి. మీకు కావాలన్నట్టయితే లోన్ విషయం కావాలన్నా కూడా నాకు కాల్ చేసినట్టయితే, ఒకవేళ మీకు ఫ్లాట్ నచ్చి లోన్ గురించి మీకు ఎవరిని వెతకాలనేది కాకుండా నాకు కాల్ చేసినట్టయితే, ఒక లోన్ వాళ్ళు కావాలన్నా కూడా మీరు పర్సనల్ కావాలన్నా చూసుకోవచ్చు. లేదంటే నాకు కాల్ చేసినా కూడా మీకు లోన్ వ్యక్తిని కూడా మీకు ప్రొవైడ్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు మీరు 85 చెప్పింది కదా, అది ఫిక్స్డ్ సార్? నెగోషియబుల్ అండి. ఓకే. ఇది మనకి మీరు కన్స్ట్రక్షన్ అయినప్పుడే పర్చేస్ చేసి? అవును. 2002. అంటే మీరు ఫస్ట్ ఓనర్ అన్న? ఫస్ట్ ఓనర్. చూసుకోవచ్చు అండి. హ్యాండ్స్ కూడా మారలేదు. 23 సంవత్సరాల నుంచి సార్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉందండి. పర్సనల్ కూడా మీరు విజిట్ చేసి చూడండి. వాస్తు ప్రకారం కానీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ కూడా మీరు చూసుకోవచ్చు. బాగుందండి. ఫ్లాట్ మనకి అపార్ట్మెంట్స్ పేరేంటి సార్? మనకి పద్మశ్రీ ఎన్క్లేవ్. పద్మశ్రీ ఎన్క్లేవ్ చూసుకోవచ్చు అండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తాను. ఇంకా ఏమైనా వివరాలు కావాలనుకున్నట్టయితే మీకు ఫ్లాట్ వచ్చేసి మీరు విజిట్ చేసే ముందు ఒక 1-2 గంటల ముందు సార్కి అయితే మీరు మెసేజ్ కానీ లేదంటే కాల్ కానీ చేయండి. తర్వాత మీకు జెన్యూన్ బయర్స్ ఉన్న వాళ్ళకి కాల్ చేయండి. ఎందుకంటే అండి అందరు కూడా ఇది ఎంటర్టైన్మెంట్ చేసేందుకు లేదు. ప్లీజ్ మాత్రం జెన్యూన్ బయర్స్ మాత్రం సార్కి అయితే కాల్ చేయండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. ఎందుకంటే చాలా మంది కూడా నాకు ఫోన్ చేసేసి అట్లీస్ట్ ఈ సరౌండింగ్స్లలో రీసేల్ ఫ్లాట్స్ గురించి కూడా చాలా మంది కూడా అడుగుతున్నారండి. 23 years అని చెప్పేసి మాత్రం అనుకోకండి. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బాగుంది. ఇంట్రెస్టెడ్ ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా త్వరపడండి. సార్ ఇక్కడ మనకి రెంట్ ఎంత వస్తుంది సార్? ఇక్కడ 25 నుంచి 30 వరకు వస్తుంది. ఓకే. చూసుకోవచ్చండి. మనకి ఎగ్జాక్ట్గా చెప్పుకోవాలంటే 30,000 రెంట్ అయితే ఈజీ వచ్చేస్తుందండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చూసుకోవచ్చండి. మనకి 30,000 రెంట్ అయితే కూడా రావడం జరుగుతుంది. కొన్ని క్యాల్కులేషన్స్ వేయకండి. అవన్నీ క్యాల్కులేషన్స్ అనే యూడిఎస్ వస్తుంది, అంత వస్తుంది, ఇంత వస్తుంది అని నోటి మాట క్యాల్కులేషన్స్ వేరండి. ప్రాక్టికల్ థింగ్స్ వేరు. మీరు పర్సనల్ కూడా విజిట్ చేయండి. సరౌండింగ్స్లో ఎంక్వైరీ చేసుకోండి. పర్ స్క్వేర్ యార్డ్ ఎంత నడుస్తుంది అవన్నీ తెలుసుకున్నాక నెగోషియేషన్ అన్నది కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇతరులు కూడా షేర్ చేసి మీ వంతు సహకారాన్ని మన ఛానల్కి అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చూసుకోవచ్చండి. మనకి ఫ్లాట్ వచ్చేసి అయితే 4th floorలో ఉంటుంది. ఇంతకుముందు మనం బాల్కనీ ఏరియా నుంచి చూసాం కదండి. మనకి మెట్రో వచ్చేసి దీని పక్కకే ఉంటుందండి. చూసుకోవచ్చు. మనకైతే వాల్ ఉంటుంది. వీధి పోర్ట్ అయితే లేదండి. అదొక విషయం అయితే క్లారిటీ అన్నది చేయడం జరుగుతుంది. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి డెడ్ ఎండ్ అండి. చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇదంతా కూడా ఒక ప్రైవేట్ స్పేస్ లాగా వాడుకోవచ్చు అండి. ఈ ఫ్లాట్లలో ఉండే వాళ్ళు ఇక్కడ కార్ పార్కింగ్ అయితే కూడా చేసుకోవచ్చు. చూసుకోవచ్చు అండి. ఇదంతా కూడా మనకి రోడ్ ఉంటుంది కాబట్టి మనకి కార్ పార్కింగ్ గురించి కూడా పెద్ద ప్రాబ్లం అయితే లేదండి.